ఆచి చికెన్ మసాలా. రాయలసీమ ఒకప్పుడు వైసీపీ అడ్డ, కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ గల్లంతైంది. ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోగానే చాలా మంది నేతలు చంపయ్యారు. ప్రస్తుతం ఉన్న నేతలు కూడా సఖ్యతతో లేరా? నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందా? కలిసి కట్టుగా పార్టీ కోసం పనిచేయాల్సిన నేతలు ఎందుకు గ్రూపులుగా విడిపోయి పార్టీ పరువు తీస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ అధికారానికి దూరమై 2 ఏళ్లు పూర్తయింది. అయినా రాయలసీమలో నేతల మధ్య సఖ్యత రావడం లేదు. ఒకప్పుడు రాయలసీమలో అత్యధిక సీట్లు గెలిచిన ఫ్యాన్ పార్టీ ఇప్పుడు నేతల మధ్య పంచాయతీతో పరేషాన్ అవుతుంది. అందరూ కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో రాయలసీమ నేతలు మాత్రం ఒకరినొకరు తిట్టుకుంటూ పార్టీ పరువును నడి బజార్న పడేస్తున్నారు. పార్టీ హైకమాండ్ కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో మరింత సీమ వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రాయలసీమ వైసీపీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో గ్రూపు రాజకీయాలు, టికెట్ల పంచాయతీలు పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రం సీమ నేతల చిందులను చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో నేతలు మరింత రెచ్చిపోతున్నారు. కొద్ది రోజులుగా కర్నూలు జిల్లాలో వైసీపీ నేతల మధ్య గొడవలు చల్లారడం లేదు. ముఖ్యంగా ఎమ్మిగనూరులో వైసీపీ నేతలు చెన్నకేశవరెడ్డి, బుట్ట రేణుక వర్గాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇరు వర్గాలు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాయి. ఎమ్మిగనూరులో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుటుంబానికి, మాజీ ఎంపీ బుట్ట రేణుక వర్గానికి మధ్య తీవ్ర ఘర్షణ నడుస్తోంది. క్యాడర్ 2 వర్గాలుగా చీలిపోయింది. అటు అనంతపురం జిల్లా సింగనమలలో వర్గపోరు ముదురుతోంది. ఇక కదిరి వైసీపీలోనూ నేతల ఘర్షణలు తరచుగా రోడ్డుకెక్కుతున్నాయి. సింగనమల నియోజకవర్గంలో వైసీపీ నేతల అంతర్గత పోరు బహిరంగంగా బయటపడుతోంది. కదిరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు చెప్పులతో కొట్టుకునే స్థాయికి విభేదాలు తీవ్రమయ్యాయి. మరోవైపు అనంతపురం జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాళ్ళను వెంటేసుకుని తిరుగుతున్నారంటూ తోపుదర్తి ప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఒకసారి పార్టీ మారిన వారిని పార్టీలోకి తీసుకుంటే చెప్పుతో కొడతానంటూ కేతిరెడ్డి మండిపడ్డారు. ఇలా నేతల మధ్య వర్గ విభేదాలు రాబోయే కాలంలో పార్టీ బలాన్ని తగ్గిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఆధిపత్య పోరు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర రాజకీయ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మొత్తం మీద పార్టీ పవర్కు దూరమైన సమయంలో నేతలు బహిరంగంగానే ఫైట్కు దిగడంతో క్యాడర్ పరేషాన్ అవుతున్నారు. వచ్చే ఏడాది జగన్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఆలోగా నేతలంతా సెటరేట్ అవుతారా, లేక ఇలాగే బాంబుల్లాంటి డైలాగులతో పార్టీ పరువును మరింత దిగజారుస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే నేతలంతా ఇలాగే ఆధిపత్య పోరు కోసం గిల్లి కజ్జాలు పెట్టుకుంటే మాత్రం పార్టీ మరింత దిగజారడం ఖాయమని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా ఫ్యాన్ పార్టీలో గొడవలను తగ్గించేందుకు పార్టీ అధినేత జగనే స్వయంగా రంగంలోకి దిగాలని నేతలు కోరుతున్నారు. అప్పుడే రాయలసీమలో పార్టీకి పూర్వ వైభవం ఖాయమని చెప్తున్నారు.